సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో మన సందేహాలను తీర్చడానికి గురువు గారు ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మనకి ఇప్పుడు చదువులు ముఖ్యం. అవును. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో చదువులు ముఖ్యం కాబట్టి చదువులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు పిల్లలు సక్రమంగా పూర్తి చేసుకోవాలి అంటే, వాళ్ళకి ఏకాగ్రత పెరగాలి అంటే ఏం చేయాలి? చదువులు అంటే ఈ జగత్తులో విద్య లేని వాడు వింత పశువు అంటారు. అదేవిధంగా చదువు మూలధనం. మనిషికి చదువు ఉంటేనే అన్ని విధాలుగా మనము ఎదగగలుగుతాము, ముంగట వెళ్ళగలుగుతాము. కాబట్టి చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఒక ఆశ అనేది ఉంటుంది. మా పిల్లవాడు రేపటి నాడు భవిష్యత్తులో మంచి ఉద్యోగ స్థాయికి రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆనందంగా చూసుకోవాలి అని. అట్లాంటప్పుడు ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. నేను కూడా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఈ విధంగా డాక్టరు, ఏదో కలెక్టరు, ఆఫీసరు అవ్వాలని కోరిక ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఆటంకాలు అంటున్నారు కదా, కొందరికి చదువుకుందామనుకుంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకుండా కూడా చదవలేకపోతారు. కొందరి ఇంట్లో డబ్బు ఉండి చదివియాలని అనుకున్నా కూడా వాళ్ళు చదువుకుందామనుకున్నా కూడా వాళ్ళు చదవలేకపోతారు. ఇక్కడ రెండు విధాలు కూడా ఆటంకాలు ఉంటాయి. ఒకటి, పరిస్థితిని బట్టి కూడా కొందరు చదవలేకపోతారు, కొందరు పరిస్థితి ఉన్నా కూడా చదువుకోలేకపోతారు. రెండు విధాలు కూడా ఆటంకాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే, చదువు కావాల్సింది ఏంటంటే మనము మన ఆరోగ్యము, మన మేధస్సు ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మనం చదువుని ముందుకి చేసుకుంటాం. అట్లాంటప్పుడు ఏంటంటే, కొందరు చిన్న పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఊర్లో చిన్న స్కూల్ ఉంది, పట్టణంలో వేస్తే మంచిగా ఉంటాడు, హాస్టల్ అట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు ఒక 50,000 లక్ష రూపాయలు వాళ్ళకి తగినంత ప్రకారంగా చూసుకొని ఒక హాస్టల్ వేస్తారు. ఈ అబ్బాయి హాస్టల్ వెళ్ళిన తర్వాత చదువుకోవడానికే వెళ్తాడు. అక్కడ వెళ్ళేంత వరకు అక్కడ ఏమి కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇతనికి ఆరోగ్యం ఉండకపోవడము, లేకుంటే అక్కడ ఫుడ్ పడకపోవడం అని మనం అనుకుంటాం. సర్వసాధారణంగా కారణం ఏమంటామంటే, ఫుడ్ పడలేదేమో, వాతావరణం చేంజ్ అయింది, అందువల్ల వల్ల ఇట్లా అవుతుంది అనుకుంటాము. కానీ కొందరు పిల్లలు ఏంటంటే నిష్ఠతోటి ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, వాళ్ళకి చదువుకోవాలని కోరిక ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు మంచిగా ఉండి ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యమై ఖరాబ్ అయిపోవడము, అక్కడ అనుకూలంగా వాళ్ళ బాడీ సహకరించకపోవడము, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా కాకుండా అదే ఇంకా పెద్ద క్లాస్ వాళ్ళు అనుకుందాం. సపోజ్ ఇప్పుడు 10వ తరగతి, డిగ్రీ, ఇటువంటి పిల్లలు ఏంటంటే చదువుకోవాలని చదువుకుంటారు, ఫస్ట్ క్లాస్లో వస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలు చేసిన తర్వాత ఇతను వేరే వాళ్ళకి ట్యూషన్ చెప్తాడు. ఎట్లా అంటే, ఇట్లా కాదు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది, ఈ దానికి ఇది ఇతను వేరే వాళ్ళకి తన తోటి విద్యార్థులకు చెప్పగలుగుతాడు. అతను రాసేసరికి మాత్రము వెనుకపడిపోతాడు. చాలామందికి ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ ఎట్లా అవుతుందంటే, మా అబ్బాయి చాలా మంచి చూడండి, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, నార్మల్ పరీక్షలు రెగ్యులర్ రాసినప్పుడు కూడా చాలా మార్కులు వచ్చినాయి, కానీ ఇప్పుడు మాత్రము ఎగ్జామ్ మూమెంట్లోనే 1 మార్కులు పోతుండు, లేకుంటే ఆ ఎగ్జామ్ మూమెంట్లోనే ఆరోగ్యం క్షీణించకపోతుంది. అట్లాంటి సమస్యలతోటి చాలామంది ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఈ విధంగా సఫర్ అవుతా పోతున్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు చదవలేక కాదు, అక్కడ వ్యవస్థ బాగులేక కూడా కాదు, వాళ్ళు తొందరపాటు నిర్ణయాల వల్ల, వాళ్ళు మాకు ఎగ్జామ్ ఉంది, అది ఉంది అనే వల్ల కూడా కొందరు ఆరోగ్యాలు క్షీణించకపోతాయి. కానీ అందరిది అదే కారణం అనేది ఉండదు. కొందరు గంభీరంగా ఉన్నా, అన్ని విధాలుగా చదవడానికి సిద్ధంగా ఉన్నా, చదవలేకపోవడానికి కొన్ని కారణాలు, వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు, దానివల్ల కూడా వాళ్ళు ముంగట అడుగు వేయాలనుకున్నా కూడా వేయలేకపోవడం. సపోజ్ ఇప్పుడు బుధగ్రహంతో ఒకవేళ రాహుగ్రహం ఉన్నాడు అనుకోండి, రాహు ఛాయాగ్రహిస్తుడు. బుధుడు అనేది ఏంటి, మన బుద్ధికి సంబంధించినటువంటి వాడు. మన బుద్ధిని ఎక్కడెక్కడ మనం ప్రదర్శించాలో అక్కడక్కడ ఆ రాహు అనేది చక్షు ఇవ్వడం, అంటే అతనికి ఒక మెంటల్ టార్చర్ ఇవ్వడం. చదివినో లేనో, జ్ఞాపకం ఉందేదో లేదో, నేను ఇది చదివిన రాత్రంతా చదువుతాడు, మళ్ళీ పొద్దున అయ్యేసరికి నాకు గుర్తుందో లేదో, మళ్ళీ రిపీట్ ఆ విధంగా చేసుకోవడం వల్ల ఆ కంగారులోనే అతను అక్కడ రాయలేకపోవడమో, అక్కడ ఏదో ఒక సమస్య వస్తుంది. ముఖ్యంగా ఏంది, మరి ప్రతి ఎగ్జామ్లు ఇట్లా కాలేదు. లాస్ట్ ఎగ్జామ్లు ఎందుకు అంటే, ఎప్పుడైతే నువ్వు ఎదగాలనుకుంటున్నప్పుడు ఇంట్లో మనం ఏదైనా ఒక కార్యము కానీ ఏదో చిన్న పని చేసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక చిన్న ఆటల పోటీ అనుకుందాం, ఇంట్లో చాలాసార్లు ఆడినప్పుడు మనం గెలుస్తాం. మెయిన్ టెస్ట్ వచ్చినప్పుడు గెలిచినప్పుడే అతను ఒక ఉత్తీర్ణుడు, ఒక యోధుడు అనేది అవుతాడు. ఆ విధంగా ఇతను సంవత్సరం అంతా నేర్చి సంవత్సరం అంతా ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత కూడా లాస్ట్ ఎగ్జామ్లో పాస్ కాలేదనుకోండి, అతను అనుకున్న ఉద్యోగం రాదు, ఎదుగుదల రాదు, ఏది రాదు. దానివల్ల పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేసి అతను చదువుకుందామంటున్నాడు, అన్నీ అనుకుంటున్నాడు, ఈ విధంగా కొందరు ఉన్నారు.
అట్లాంటప్పుడు ఆ పిల్లలకి ఏంటంటే ఈ వేదాలకన్నింటికి రక్షించేటువంటి దేవుడు హయగ్రీవ దేవత. ఆ అమ్మవారిని మనము స్మరిస్తూ ఉండాలి, హయగ్రీవ దేవతను స్మరిస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చిన చిక్కు ప్రశ్న ఏంటంటే, ఇవాళ రేపు దేవుడు ఉన్నాడా? మరి నేను పటం పెట్టుకొని చదువుకుంటా ఉంటే దేవుడే రాస్తారు కదా మరి ఎగ్జామ్ పంతులు, ఇక అట్లా అనే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. చాలా అంటే ఉన్నారు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఇక సిటీలో అయినా పల్లెటూరులో అయినా వాళ్ళ పూర్తి అవగాహన లేక మాట్లాడే కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఏం ఆశ ఉంటుందంటే, దేవుడి దయ వల్ల మా వాడు మంచిగా అయితే బాగుంటుంది. అక్కడ అతని మనసు ఏముంటుందంటే, అదెందుకు నాకు అంటే దేవుడు వచ్చి ఎగ్జామ్ రాస్తాడా అనేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. పిల్లలు స్వయంగా ఈ వ్రతము చేస్తే చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు చేయని పరిస్థితి ఉంటే, ఇప్పుడు హాస్టల్స్లో పీఠం పెట్టుకోలేము, ఫోటో పెట్టుకోలేము, ఏం పెట్టుకోలేము. కొన్ని హాస్టల్స్లో రూల్స్ ఏంటంటే అక్కడ వట్టిగా వెళ్ళడం పోవడం రావడం అంతవరకు మాత్రమే. పటం కూడా పెట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు. అవునా? అట్లాంటప్పుడు ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒక పీట వేసి ఒక పసుపు రంగు జాకెట్ పీస్ కట్టి దానిపైన బియ్యం పోసి కలశం ఉంచి హయగ్రీవ దేవత ఫోటో అక్కడ ఆ కలశానికి ఎదురుగా పెట్టి చిన్న గౌరీ గణపతి పెట్టి దానికి ప్రతినిత్యము ఉదయము సాయంత్రం 2 పూటలు తల్లిదండ్రులు తల్లి అయినా కావచ్చు తండ్రి అయినా కావచ్చు స్నానం చేసేసి అక్కడ 11 లవంగాలు 11 బాదాంలు ఈ 2 పదార్థాలు అక్కడ ఆ దేవునికి నైవేద్యంలాగా సమర్పించి ఎరుపు రంగు పువ్వు ఒక గరిక పెట్టేసి నమస్కారం చేసేసి ఈ మంత్రము తల్లిదండ్రులు చదవకపోయినా పిల్లవాడితోటైనా చదివించచ్చు. మంత్రం చదవడానికి ఎక్కడా కూడా అభ్యంతరం లేదండి. మీరు నిష్ఠతోటి ఉండి ఏకాగ్రతతోటి ఉండి దైవస్మరణ చేసుకుంటే ఆ ఫలం అక్కడ కూడా వస్తుంది. పూర్వీకులు కూడా మనం చెప్తారు, చదువురాని వాళ్ళకు వినిపించినా కూడా చాలు, అంటే మనం చదువుతోటి విన్నా కూడా ఆ పుణ్యఫలం అనేది మనకు వస్తుంది. ఒకవేళ వినడానికి రాకపోతే అతనితోటి అనిపించడం అనిపించినా కూడా ఆ ఫలం అనేది వస్తుంది. ముఖ్యంగా అన్ని పూజల కన్నా నామస్మరణానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది మన శాస్త్రాలు చెప్పబడి ఉన్నది. ఆ విధంగా ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ పూజ చేయడం ఒకవేళ కుదరకపోతే ఈ నామస్మరణం అంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా ప్రతినిత్యము పొద్దున్న ఒక 54 టైమ్స్, సాయంత్రం కాలు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి 54 టైమ్స్. సమయం అనేది కాకుండా దేవునికి ఆరాధించడం కోసము ప్రత్యేకంగా నాకు ఇదే సమయం కావాలని ఇది ఉండదు. మనకు అనుకూలంగా ఉండి మనము ఏకాగ్రతతోటి ఉన్నామంటే అదే మనకి యొక్క భగవంతునికి సమయం ఇచ్చినందుకు మనం ఇది. కాబట్టి ఆ మంత్రం ఏంటంటే ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఈ మంత్రము ప్రతినిత్యము 54 టైమ్స్ పొద్దున సాయంత్రము చదవడం వల్ల ఆ చదువులలో వచ్చేటువంటి ఆటంకాలు అనేది ఇవి తొలగిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే కొందరు పిల్లలకి అక్కడ చాలామంది ఇప్పుడు అంటూ ఉంటారు, మా పిల్లాడు అక్కడ ఉంటున్నాడు, వాడికి భయం అనిపిస్తుంది, చదువుదాం అనుకుంటే వెన్నుబొక్క వచ్చినట్టు అవుతుంది, కళ్ళ నుంచి నీళ్ళు గారడము, చదవలేకపోతాడు, చదివినా కూడా మైండ్లో ఎక్కడం లేదు. ఆ పిల్లలు కూడా వచ్చి మనకు స్వయంగా చెప్తారు. పిల్లలు మొదలు వాళ్ళ హిస్టరీ చూసుకుంటే మొత్తం ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళే, లాస్ట్ మూమెంట్లో ఇట్లా అవుతుందంటే జాతకంలో కూడా రాహుకేతువుల యొక్క దోషం కూడా ఉండడం వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అక్కడ వరకు ఇప్పుడు వెళ్ళలేము. ఇప్పుడు స్కూల్స్ డుమ్మా కొట్టి సెలవులు పెట్టుకొని పంతుల వారి దగ్గరికి వెళ్ళి అది చూయించుకొని దాని పరిహారం చేసుకునే వరకు ఒక సమయం అవుతుంది. ఆ సమయంలో ఇతను చదవాల్సినది కూడా కొంచెం అంతా ఆగిపోతుంది. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు దానిని దీనిలో నుంచి బయటపడడం కోసము, ఈ చిన్న చిన్న ఆటంకాల నుంచి బయటపడడం కోసము ఈ వ్రతము ఈ మంత్రజపము ప్రతినిత్యం ఒకవేళ చేసుకుంటే చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వ్రతము బుధవారం లేదా శుక్రవారం రోజు మాత్రమే ప్రారంభించాలి. బుధవారం ఎందుకు, శుక్రవారం ఎందుకు? బుధవారము ఆదిదేవుడు వినాయకునికి మనము సమర్పితమని కూడా అంటాము. ఆ రోజు వినాయకుడు ఏంటంటే మనం మొదలు పెట్టేటువంటి కార్యానికి ఆటంకాలు రాకుండా ఉండడం కోసము బుధవారం రోజు కూడా స్టార్ట్ చేయొచ్చు, శుక్రవారం రోజు కూడా ప్రారంభించవచ్చు.